సినిమా అంటే డాక్యుమెంటరీ కాదు, రియలిస్టిక్గా తీయడానికి. రియలిస్టిక్ సినిమాలు ఉంటాయి కొన్ని, మన తమిళ్లో అలా తీస్తుంటారు. తెలుగు సినిమా మోస్ట్లీ ఇట్స్ నాట్ ఏ డాక్యుమెంటరీ టైప్ ఆఫ్ ఫిలిం. తెలుగు సినిమా మోస్ట్లీ కమర్షియల్ టైప్. మన చిరంజీవి గారిని, బాలకృష్ణ మనం అలానే చూసాం. నేనైతే అలానే చూసాను. ఐ వాంట్ బీ దట్. అలానే ఉండాలి. దాంట్లో ఆయన డైలాగ్ చెప్తుంటాడు, మొక్కే కథ పీకేస్తాను చిరంజీవి గారు. మన బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తారు, మా సమరసింహారెడ్డి నీ ఇంటికి వచ్చాను పెద్ద. మేము ఎంజాయ్డ్ ఇట్, చాలా ఎంజాయ్ చేసాం వాటిని. సో ఆ తరహాలోనే నాకు మైండ్ ఉంది. అండ్ మనం ఫారెన్ వెస్ట్రన్ ఇంగ్లీష్ సినిమా కూడా తీస్తాం, ఆ ఐడియా కూడా ఉంది. బట్ ఇక్కడ వైబుల్ ఏమవుతుంది, ఇక్కడ ఏం నడుస్తుంది అదే తీస్తాం. అంతేగాని నువ్వు డాక్యుమెంటరీది రియలిస్టిక్ది అంటే అందుకు కమర్షియల్గా ఏం వైబుల్ వద్దా అలా ఆలోచించి చేసాం. అండ్ అన్ని ప్రతిదీ జరిగింది. అండ్ నేను యాక్టర్ అవ్వాలని వచ్చా, పెద్ద హీరో అవ్వాలని వచ్చా. పెద్ద హీరో కాదు, పెద్ద యాక్టర్ అవ్వాలి. పెద్ద యాక్టర్ అంటే ఏంటి, డబ్బులు ఎక్కువ వస్తాయని. పెద్ద యాక్టర్ అంటే నాకు అదే డిజిగ్నేషన్ కాదు. డిజిగ్నేషను ఏమవుతాం, పెద్ద భారతదేశం తర్వాత కాకపోతే వెస్టర్న్ వెళ్తాం, కాదంటే ఫారెన్లో ఒక సినిమా చేస్తాం, అంతేనా? పెద్ద ఏముంది. ఇప్పుడు ఎట్టు కొట్టుకుంటామండి, కొడితే బాలీవుడ్ వెళ్తాం, ఆడ ఇటు కొట్టుకుంటాం, హాలీవుడ్ వెళ్తాం, ఆడ ఇటు కొట్టాం. నేను వేరే గ్రహానికి వెళ్తామా? వేరే గ్రహానికి వెళ్ళలేం కదా. సో పెద్ద అంటే ఏది పెద్ద కాదు, ఫైనాన్షియల్గా కొంచెం బాగా స్ట్రాంగ్ ఉండేదానికి మంచి సినిమా చేయాలి. మంచి సినిమా అంటే జనాలకు నచ్చేది, వాళ్ళ టైం వేస్ట్ కాకుండా డబ్బులు తప్పకుండా గట్టిగా వచ్చేది సినిమా. సో అటువంటి సినిమా చేయాలంటే తెలుగులో ఏం నడుస్తుందని ఆలోచిస్తే ఎలివేషన్స్ ఉండాలి. అండ్ ఆల్సో పెద్ద కావాలంటే ఎలివేషన్స్ ఉండాలి, కథ మ్యాటర్ ఉండాలి, డెప్త్ ఉండాలి. ప్రతిదీ పెట్టాం. లేడీస్ గురించి సన్నివేశాలలో విజిల్స్ చేశారు అమ్మాయిలు. వచ్చిన ఒక 30 మంది అమ్మాయిలు వచ్చారు, 250 మందిలో థియేటర్కి 30 విజిల్స్ పడ్డాయి. చాలా గొప్పగా అనిపించింది. అంటే దే కనెక్టెడ్, దే సెడ్. ప్రతి ఒక్కరు విజిల్ చేయడం. నా ఎంట్రీలో చాలామంది పోల్చడం, రామ్ చరణ్ చిరుతల అలా ఉన్నది, ఇట్లా నేను ఇట్లా ఓపెన్ అవుతా హంటర్ అని ఓపెనింగ్ షాట్ నాది, నా ఫేస్ రివీల్ అవుతుంటుంది. రామ్ చరణ్ చిరుత సినిమాలో రామ్ చరణ్ గారు ఎలా ఉన్నారో అలా ఉన్నారు మీరు అని చాలామంది చెప్పారు. అండ్ కొంతమంది స్ట్రాంగ్ ఉన్నారు, కరెక్ట్ ఉన్నారు. కాకపోతే నేను బాడీ బిల్డ్ చేయలే ఈ సినిమాకి. లారీ చాప్టర్ 1కి బాడీ బిల్డ్ చేయాలి, నేను న్యాచురల్గా ఉన్నా. సో బాడీ బిల్డ్ చేస్తే ఆ న్యాచురాలిటీ పోద్దని నేను బిల్డ్ చేయలేదు, అదర్వైజ్ నేను బిల్డ్ చేసేవాడిని. బట్ పీపుల్ లైక్ ఇట్ డ్రైవర్గా. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ యాక్సెప్ట్ చేశారు. దట్స్ ఇట్. ఇంకా మంచి సినిమాలు చేస్తా, వాళ్ళని మెప్పిస్తా, అది మ్యాటర్. బేసికల్గా ఫిలిం ఒకటి రిలీజ్ అయింది అనుకో, పిఆర్ ఏంటంటే ప్రమోషన్స్ చేసే క్రమంలో పిఆర్ ఏం పిఆర్, ఎప్పుడు పిఆర్ చెప్తారు మీరు చెప్పండి. బేసికల్గా ఏంటంటే సినిమా వస్తే పిఆర్ అంతా ప్రమోషన్స్ చేసి టికెట్స్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు నీ సినిమాకి ఇంతమంది వచ్చారు, థియేటర్ మొత్తం ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళందరిని ఎలా గ్యాదర్ చేసావు యాక్చువల్లీ? ఐ జస్ట్ సెడ్ దట్ టుమారో ఇస్ మూవీ థియేటర్ అని. వాళ్ళు వచ్చేసారు అంతే. ఐ డోంట్ నో, మరి వాళ్ళకి అంత ఎక్స్పెక్టేషన్ ఉంది నేను చేసిన ప్రమోషన్స్, నా మాటలు. అంటే నేను బాగా మాట్లాడాను మేడం ఇంటర్వ్యూలలో, కాన్ఫిడెంట్. నా మూవీ నేను 100-200 సార్లు చూసాను మేడం నా సినిమాని. సో మూవీలో మ్యాటర్ హే ఉస్కేలియే వాళ్ళకి అర్థమైంది, అరే ఇదేదో చెప్తాడు ఈయన లాగుదామని. ఛానల్స్ కూడా 100 ఛానల్స్ వచ్చాయి, 100 ఛానల్స్ వచ్చాయి ఆడికి. 100 ఛానల్స్ వచ్చి ప్రతి ఒక్కరు మైకులు పెట్టి ఏది దొరుకుతుందా లాగుదాం అనుకున్నారు, ఏది దొరకలే. ఇంకా తప్పదురా అని కొట్టాడరా హిట్. లారీ సినిమా హిట్, బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ మొగుడు, మరో ప్రభాస్ అన్న వచ్చాడు అని ఇంకా టైటిల్స్ పెట్టుకున్నారు. కుదరక వాళ్ళకి చెప్పడానికి లేక. బొమ్మ అంతుంది లేక లేదు అంటే మీకు అర్థం కావట్లేదు నేను చెప్తుంటే. కాన్ఫిడెంట్ మేడం, కాన్ఫిడెంట్. బొమ్మ బాగుంది, ఏం చేస్తారు, బాగున్నప్పుడు ఏం చేయలేం. ఇప్పుడు వైట్ షర్ట్ ఉంది, ఇది ప్యూర్ వైట్, ఇది వైట్ కాదంటే ఏం చెప్తా, ఏం చెప్పలేను. వైట్ అంతే యాక్సెప్టెడ్. అలా బొమ్మ హిట్ బొమ్మ తీసా. సో ఐమ్ వెరీ హ్యాపీ, పీపుల్ లైక్ ఇట్, యాక్సెప్టెడ్ ఇట్. మరి వస్తున్నారా అంటే ఓటీటీ రైట్స్ కొనడానికి ఎవరైనా? అది రిజల్ట్ బట్టి వస్తుంది మేడం. ఇంకొక 2-3 డేస్ థియేటర్ రిజల్ట్ బట్టి వస్తుంది. దానికి కూడా దాని మాఫియా ఉంది, చాలా మాఫియా ఉంది. అండ్ ప్రజెంట్ చాలా డల్ ఉంది మేడం, ప్రతి వ్యాపారం చాలా డల్ ఉంది. సినిమా వ్యాపారం అయితే చాలా డల్ ఉంది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. తప్పనను, అది కూడా వి అప్రిషియేట్ ఎవ్రీబడి ఇండివిజువలిజం, వాళ్ళ ఇష్టం అది. బట్ చాలా డల్ ఉంది, వాలటైల్ ఉంది మార్కెట్. సినిమా మార్కెట్ చాలా వాలటైల్ ఉంది. న్యూస్ మార్కెట్ కూడా చాలా వాలటైల్ ఉంది. న్యూస్ టీవీలో వదిలేసి డిజిటల్కి వచ్చేసారు అందరూ. చూసారా మీరు? అందరికీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ పెట్టేశారు, డిజిటల్ న్యూస్ ఛానల్స్, యూట్యూబ్, ఫేస్బుక్, టార్గెట్. ఈ రెండిట్లో ఒక పెద్ద సంస్థను పెట్టుకున్నారు చాలామంది. ఎన్ని టీవీలు చూస్తున్నాను నేను ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు. వాళ్ళు దే కన్వర్టెడ్ టు శాటిలైట్ నుంచి ఇక్కడికి వచ్చేసారు, డిజిటల్కి వచ్చేసారు. సో వాలటైల్ అయింది మార్కెట్, వాళ్ళ మార్కెట్ కూడా డౌన్ అయింది. ఓన్లీ డిజిటల్ ఈజ్ గోయింగ్ నౌ. ఐ బిలీవ్ ఎవరైనా డిజిటల్ ప్లాట్ఫామ్లో, ఓటీటీ కూడా వాలటైల్గానే ఉంది. వాళ్ళు సంవత్సరానికి ఇంత బడ్జెట్ కేటాయించడం, కొన్ని సినిమాలు కొనడం, ఆ సినిమాలు ఆడితే ఆడకపోవడం, లేకపోతే చిన్న సినిమాలు కొనకపోవడం, ఇలా చేస్తున్నారు. కంపెనీలు అతలాకుతలం అవుతున్నాయి. మేబీ సెటరేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇంకా నా సినిమా గురించి వస్తే నాది కొనడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. చాలా బాగుంది బొమ్మ, ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆ ఛాన్సెస్ ఏమైనా తక్కువ అయితే నీ యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తే నీ సబ్స్క్రైబర్స్ కుంటే నీకే అమౌంట్ కూడా వస్తుంది కదా బేసికల్గా. అది ఆబ్వియస్గా చేస్తా, అడిషనల్ మనీ. ఇది ఓటీటీ అనేది అడిషనల్ మనీ. యూట్యూబ్లో ఆబ్వియస్గా చేస్తా, 5 లాంగ్వేజెస్లో నా మూవీ చేస్తా, పీపుల్ విల్ వాచ్ ఇట్ పక్కా.
దే లవ్ ఇట్. ఇక్కడ ఎందుకంటే టీజర్ ట్రైలర్ సాంగ్స్కే మంచి రెస్పాన్స్ ఇచ్చారు. కేవలం నీ యూట్యూబ్ ఛానల్స్లోనే ఎక్కువగా అవి రీచ్ అనేది వచ్చింది. సో నువ్వు ట్రై చేసి మ్యాక్సిమం కొన్ని ప్లాట్ఫామ్స్కి వెళ్ళి అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఒకవేళ రిజెక్ట్ చేసినా నీ యూట్యూబ్ ఛానల్ నీకు ఎలాగో స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి అప్లోడ్ చేసినా చూడని వాళ్ళు చాలామంది చూస్తారు. ఆబ్వియస్గా చేస్తాను సినిమా రిలీజ్ దాంట్లో యూట్యూబ్లో. బట్ ఓటీటీ అనే శాటిలైట్ డిజిటల్ ఇవన్నీ అడిషనల్ అమౌంట్స్. సో లెట్ దెమ్ కమ్, వస్తే లేకపోతే లేదు. ఇది ట్రై చేస్తున్నాము అంతే మేడం. హ్యాపీ. ఎందుకంటే నేను అదే మంచి సినిమా చేసా, ఇట్ సూట్స్. యాక్చువల్లీ ఇది థియేటర్ బొమ్మ మేడం, థియేటర్లో చూసేది కాదు అసలు. సీన్ వైజు ప్రతి సీన్ విజులే, ప్రతి ఎలివేషన్ విజులే, ప్రతి లవ్ సీన్ విజులే. కథ బాగుంది, ఫ్లో బాగుంది. అంటే టెంప్లెట్ పాతదే. హీరో ఒక ప్రాబ్లం ద్వారా వచ్చిన సన్నివేశము, ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నీ. కానీ తీసిన విధానం, నడిపిన కథనం చాలా గొప్పగా చేశాం మేము, కొత్తగా చేశాం. నిజంగా సినిమా రివ్యూవర్ అయితే. బట్ నాకున్న ఆశ్చర్యం ఏంటంటే అంత ఇంత చేస్తారు, ఒక పెద్దవాళ్ళు ఒక్కరు కూడా నాకు కాల్ చేయట్లేదు. నాకున్న ఆశ్చర్యం. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఫిట్ ఇన్ టు దట్. ఐ డోంట్ నో, ఇంకొకరు కూడా కాల్ చేయట్లేదు. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. బట్ లెట్స్ సీ. బొమ్మ బాగుంది కదా, వాళ్ళు ఎందుకో మరి అర్థం కావట్లేదు. రకరకాలుగా ఉన్నారు మనుషులు. ఏమనిపించింది మరి నీకు? అనిపించేది ఏముంది, జస్ట్ ఫీలింగ్ లైక్ వై బొమ్మ హిట్ అయింది, బాగుంది, వాళ్ళు చూడలేదా, లేకపోతే ఇంట్రెస్ట్ లేదా, ఐ డోంట్ నో. సో ఇంకా నాకు అది అందుకే పెద్ద చిన్న ఏం లేదు. అందుకే అందరినీ నేను గట్టిగా అడిగేది ఏంటంటే, అందుకే ఇప్పుడు మీరు ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఏదైనా మీ సర్కిల్లో, మీ సర్కమ్స్టెన్సెస్లో ఏదైనా జరిగినప్పుడు యూ హ్యావ్ టు అప్రిషియేట్ అండ్ కాల్ ఉంటుంది కదా. ఒకడు వచ్చినప్పుడు అది జరగలేదు. సో ఇట్స్ ఓకే, నో ఐ డోంట్ రిగ్రెట్, నో నీడ్ ఆఫ్ దాట్. బికాజ్ ఇంత దూరం వచ్చి నాకు ఎందుకు వాళ్ళు, నాకు అవసరమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అట్లా. బట్ ప్రజలు యాక్సెప్ట్ చేశారు, పెద్దవాళ్ళు. అసలు వాళ్ళు మెయిన్, వీళ్ళు కూడా వాళ్ళ వల్లే కదా బతికేది. సో పొలిటీషియన్కైనా, రాజకీయ నాయకునికైనా, బిజినెస్ మ్యాన్కైనా, ఎవరికైనా ప్రజలే దేవుళ్ళు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మనం ఎవరైనా. సో ఐ ఫీల్ లైక్ పీపుల్ యాక్సెప్ట్ చేశారు, సినిమా నచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మనమే ఉన్నాం. అండ్ ఐఎమ్ హ్యాపీ. అంటే చూసిన వాళ్ళు నిజం చెప్తున్నా, 10 మంది చూస్తే 9.8 మంది బాగుంది అంటున్నారు. ఆ 10 కూడా 8% బాగుంది అంటున్నారు. అంత బాగుంది. ఏది లేదు వాళ్ళకి, స్కోపే లేదు. అంటే కథ కొత్తది, వాళ్ళు కొత్తగా చూశారు. ఒక లారీ ఒక బిగ్ స్క్రీన్లో రావడం, ఆ ఫ్లో ఉండడం. అండ్ నేనేమనుకున్నా అంటే కథ రాసేటప్పుడు కథతో భయపెట్టాలనుకున్నా, లారీతో భయపెట్టాలనుకున్నా. పోతా ఉంటే జమ్ అనే సౌండ్తో 5.1 డాల్బీ అటమ్స్లో వస్తాయన్నమాట. అట్లా అట్లా అనుకున్నా. చేశాను, ఐ ట్రైడ్ మై బెస్ట్. ఇంకా బాగా చేయించాల్సింది. ఆ లారీ సౌండ్కి చెవులు దద్దరిల్లాలి. అంటే సినిమా అనేది చూడని విజువల్, వినని సౌండ్ ఎక్కింది. చెప్పి వెలిసిపోయా. సో అవి రెండు నేను చేయాలి నా సినిమాలో అనుకున్నా. చూడని విజువల్ అయితే కొన్ని మ్యాక్సిమం 80% షార్ట్స్ చూడంటే నా సినిమాలో షార్ట్స్ భలే ఉంటాయి. మా కెమెరామెన్ కంపోజ్డ్ వెరీ వెల్. అండ్ కథ అయితే చాలా కొత్తది, టెంప్లెట్ పాతదే, అన్నీ ఏ కథలే కదా. లవ్, దీని పేరు ఏం పేరు, మ్యూజిక్ అయితే మ్యూజిక్ కూడా చాలామంది, నిన్న ఇద్దరు అమ్మాయిలు ఫోన్ చేశారు, మ్యూజిక్ చాలా బాగుంది అన్నారు. ఇంకొకరు ఫోన్ చేశారు, మ్యూజిక్ కొంచెం డల్ అనిపించింది నాకన్నా. ఒక్కొక్కరు అది థియేటర్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మేము అన్ని థియేటర్కి సెట్ అయ్యేటట్టు వీ విల్ ఫిక్స్ వన్ మ్యూజిక్, ఒక రిథమ్ సెట్ చేస్తాం. కానీ కొన్ని థియేటర్స్లో మ్యూజిక్ డల్, వాళ్ళ సౌండ్ తక్కువ పెడతారు, కొంతమంది ఎక్కువ పెడతారు. థియేటర్స్ యాంబియన్స్ వేరుంటుంది, వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరుంటుంది, దానివల్ల సౌండ్ డిఫరెన్స్ వస్తుంది. బట్ అది థియేటర్ని బట్టి ఉంటుంది. ఇంకోటి, మనం మంచి సినిమా సెంటర్లో కూర్చొని చూసామనుకోండి థియేటర్లో, ఆ డాల్బీ ఆటమ్స్లో ఆ ఫ్రేమ్స్ అన్నీ కరెక్ట్ కనపడతాయి. కానీ మనకు సీట్ దొరకనప్పుడు మూలని కూర్చుంటాం. అప్పుడు ఆ డిఫరెన్స్ అయితే కొంచెం ఉంటుంది సినిమా చూసేటప్పుడు మనకి. సో సెంటర్లో ఉండాలి, మనకి సెంటర్లో చూడాలి. దానికే హోమ్ థియేటర్ అంటారు. అయితే శ్రీకాంత్, ఇప్పుడు వేరే లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేసావు కదా, అక్కడ ఎట్లా ఉందంట? వేరే లాంగ్వేజ్ అక్కడ నెక్స్ట్ వీక్ రిలీజ్ వెళ్తుంది మేడం. ఓకే, ఇప్పుడు తెలుగులోనే రిలీజ్ చేస్తాను. ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేశాను. దీని రిజల్ట్ బట్టి ఓటీటీకి వెళ్దామా, థియేటర్కి వెళ్దామని ఆలోచించారు వాళ్ళు. రిజల్ట్ ఈజ్ వెల్. ఏం చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు? దే ఆర్ 9th కానీ 15th కానీ దే ఆర్ గోయింగ్ ఫర్ రిలీజ్. అక్కడ కూడా పెద్ద సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఏ లాంగ్వేజెస్లో వస్తున్నావు? హిందీ, తమిళ్లో వెళ్తున్నాం. కన్నడ ఇంకా వాళ్ళు ఫైనల్ చేయలేదు, వాళ్ళు మాటలు జరుగుతున్నాయి. యా, ఓకే. అక్కడికి వెళ్ళి ఇంకా ప్రమోషన్స్ ఇలానే కొట్టాలి గట్టిగా. అక్కడికి కూడా అందరిని పోయి కొట్టాలి అక్కడ గట్టిగా ప్రమోషన్స్. అన్ని ఛానల్స్కి వెళ్ళి దండం పెట్టాలి మళ్ళీ.